హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు న్యూమరాలజీ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మొబైల్ నెంబర్స్, లక్కీ నెంబర్స్, డెస్టినీ నెంబర్స్, మనకి అద్భుతాలు జరుగుతాయి మన లైఫ్లో అనే నెంబర్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తూ ఉన్నారు విశ్వక్సేన్ గారు. సో ఈరోజు మన కెరీర్కి సంబంధించే అఫ్కోర్స్, కాకపోతే కొన్ని ముఖ్యమైన కెరీర్కి పిల్లలు ఎంచుకునే టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ మధ్య కాలంలో ఐఐటి కానివ్వండి, సాఫ్ట్వేర్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ పిల్లలు ఎవరైనా ఉన్నారు 10th అయిపోయింది అంటే ఐఐటి కోచింగ్, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఐఐటి వెళ్ళిపోవాలి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవాలి అని. లేదా ఇప్పుడు మనం ఈ రంగంలో ఉన్నాను కాబట్టి నేను మీడియా రంగంలో రాణించాలి అంటే, ఇలాంటివి మొబైల్ నెంబర్కి ఏమన్నా లింకప్ అయి ఉంటుందా? ఏమన్నా మొబైల్ నెంబర్స్ కానివ్వండి, లేదా వాళ్ళ లైఫ్లో ఈ నెంబర్స్ ఉంటేనే ఈ రంగంలో వచ్చే అవకాశం ఉంటుందా? ఏం చెప్తారు విశ్వక్సేన్ గారు? విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. విశ్వక్సేన్ గారి గురించి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, స్కిప్ చేయకండి ఎక్కడ కూడా. నమస్కారం. థ్యాంక్ యూ అండి. సో ఈ ఐఐటి అండ్ సాఫ్ట్వేర్ అలాగే మీడియా రంగంలో రాణించాలంటే మొబైల్ నెంబర్కి ఏమన్నా లింకప్ అయి ఉంటుంది అంటే, ఈ మొబైల్ నెంబర్ ద్వారా వీళ్ళు ఈ రంగంలో రాణిస్తారు అని కానివ్వండి, లేదా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రంగంలోకి వెళ్తారని కానివ్వండి, అలా ఏదైనా ఉంటుందా నెంబర్స్కి సంబంధించి? ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఈ బీటెక్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఐఐటి వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ కానీ, వీళ్ళంతా ఈ టెక్నికల్ ఫీల్డ్లోకే వస్తారండి. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఐఐటిలో ఉన్న వాళ్ళు, ఇంజనీర్స్గా ఉన్న వాళ్ళు, కానీ స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా మీరు ఎటువంటి మొబైల్ నెంబర్స్ వాడాలి, మీకు ఆ ఫీల్డ్లో సక్సెస్ అందుకోవాలి అంటే మెయిన్గా టెక్నికల్ ఫీల్డ్ని సూచించే నంబర్స్ 3 అండి. ఒకటి 4, 9 అండ్ 2. వెరీ వెరీ గుడ్ నంబర్స్ అండ్ వెరీ వెరీ మ్యాజికల్ నంబర్స్. 4 నంబర్ అంటేనే టెక్నాలజీ. అందుకోసం మీరు చూడండి, 2020లో అందరూ టెక్నాలజీనే వాడారు ఆన్లైన్లో. చూడండి కారణం ఏంటి? 20 + 20 అంటే 4 వస్తుంది. కాబట్టి ఎవరైనా సాఫ్ట్వేర్ కానీ, ఐఐటి కానీ వీళ్ళు సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో 2 కానీ, 4 కానీ, 9 ఉండేటట్లు చూసుకోవాలి. ఇవి కంటిన్యూ రావాల్సిన అవసరం లేదు, ఆ గుడ్ ప్యాటర్న్లో తీసుకోవాలి. ఎందుకంటే 2, 4, 9 పక్కల ఉండకూడదు, వేరే వేరే ప్యాటర్న్లో డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అనాలిసిస్ చేసి తీసుకోవాలి. వాళ్ళకు ఈ సిరీస్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు ఈ 4, 9, 2నే పనిచేస్తుంది అంటే, చూడండి 4 నంబర్ అనేది రాహు. 4 నంబర్ అనేది వెరీ వెరీ గుడ్ ఇంటెలిజెంట్ ఉంటుందండి. చాలా షార్ప్ మెమొరీ ఉంటుంది. మనకు 1 to 9 నంబర్స్కు ఉన్నటువంటి షార్ప్ వీళ్ళలో ఉంటుంది. చాలా షార్ప్నెస్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఎక్కువ జీనియస్లుగా ఉంటారు, చాలా డిసిప్లిన్గా ఉంటారు, చాలా ఆర్గనైజేషన్గా ఉంటారు. కాబట్టి 4 నంబర్ కనుక మీరు తీసుకుంటే టెక్నాలజీ పరంగా చాలా టాప్లో ఉంటారు. అదేవిధంగా 9 నంబర్ ద సింబల్ ఆఫ్ డేర్నెస్. అంటే ఇటువంటి వ్యక్తులు ఇంటెలిజెంట్ అండ్ డేర్నెస్ ఉంటారు. ఎందుకంటే మీరు ఐఐటిలోకి వెళ్ళాలంటే డేర్నెస్ కావాలి. కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేయాలి, కొత్త ప్రాజెక్టులు మీరు చేపట్టాలి అంటే మీకు డేర్నెస్ కావాలి, హ్యుమానిటీ ఉండాలి. ఇవన్నీ 9 నంబర్ ద్వారా వస్తాయి. 2 నంబర్ కాంబినేషన్ ఈజ్ వెరీ గుడ్ కాంబినేషన్ ఈజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం. అంటే మీరు ఒక సొసైటీలో ఉన్నప్పుడు మీరు ఏదైతే టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నారో ఆ టెక్నికల్ ఫీల్డ్ అంతా 2 నంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రిలేషన్స్. కాబట్టి 4, 9, 2 ఉన్న మొబైల్ నంబర్లు కనుక మీరు వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అంటే టోటల్గా కూడినప్పుడు ఈ నంబర్స్ రావాలి. అయితే ఈ ఐఐటి వాళ్ళు ఏ నంబర్ వాడితే టోటల్ చాలా చాలా బాగుంటుంది అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు 1వ నంబర్ వాళ్ళు ఉన్నారనుకోండి, టోటల్ 1 వచ్చింది వాడొచ్చు. 5వ నంబర్ వాళ్ళు టోటల్ 5 వచ్చింది వాడొచ్చు. 6 నంబర్ వాళ్ళు టోటల్ 6 వాడొచ్చు. కానీ ప్యాటర్న్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటల్ మనకు 10 డిజిట్స్ మొబైల్ నంబర్లలో 9 పేర్స్ ఉంటాయి. ఈ 9 పేర్స్లో నెగిటివ్ ప్యాటర్న్ రాకుండా చూసుకోవాలి. అంటే 1-6 ప్యాటర్న్ కానివ్వండి, 1-4 ప్యాటర్న్ కానివ్వండి, అదేవిధంగా 3-2 కానివ్వండి, నెగిటివ్ ప్యాటర్న్ లేకుండా మీరు చూసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది. ప్లస్ టోటల్గా మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కావాలండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోతే ఆ మొబైల్ నెంబర్ ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నా మీకు నెగిటివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా, టెక్నాలజీ, మొబైల్ సాఫ్ట్వేర్స్, అదేవిధంగా మనకు సైబర్ క్రైమ్ కానివ్వండి, ఇవన్నీ
ఫోర్ నంబర్ మీదే నడుస్తాయి, టోటల్ టెక్నాలజీ. కాబట్టి టెక్నికల్ ఫీల్డ్లో మీరు సక్సెస్ కావాలి అనుకుంటే 492 నంబర్ వాడి చూడండి, మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. ఆ డేట్ ఆఫ్ బర్త్కి కూడా మ్యాచ్ కావాలి. మీరు చేసే పని, మీ పేరు, మీ మొబైల్ నెంబర్కి మ్యాచ్ అయినప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ ద్వారానే మీ లైఫ్లో గ్రోత్ వస్తుంది. ఎక్కువ మందికి జాబ్ చేస్తూ ఉంటారు కానీ శాలరీ చాలా తక్కువగా ఉంటాయి, ప్రమోషన్ రాదు, వర్క్ లోడ్ ఉంటుంది. ఎటువంటి వాళ్ళు ఆ నంబర్స్ ఉండవు వాళ్ళ మొబైల్లో, 2 కానీ 4 కానీ 9 ఉండవు. ఇటువంటి వాళ్ళు కరెక్ట్గా నంబర్ ప్యాటర్న్ని కనుక సెట్ చేసుకోగలిగితే 100% వెరీ వెరీ సక్సెస్ఫుల్. కానీ ఎవరైతే సాఫ్ట్వేర్లో ఉన్నారో ఇటువంటి వాళ్ళు ఫ్యాన్సీ నంబర్లో ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. మల్టిపుల్ 8 కానీ, మల్టిపుల్ 4 కానీ, మల్టిపుల్ 7, ఇవి చాలా చాలా డేంజర్ అండి. ఇవి వాడకూడదు. అదేవిధంగా మన మొబైల్ రూల్ ప్రకారం ప్రతి మొబైల్ నంబర్లలో పిల్లర్ నంబర్స్ కంపల్సరిగా ఉంచుకోండి. 1569. ఎందుకంటే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది 1 నంబర్ వల్ల, 5 నంబర్ వల్ల కమ్యూనికేషన్ వస్తుంది, 6 వల్ల లగ్జరీ వస్తుంది, 9 వల్ల డేర్నెస్ వస్తుంది, 4 నంబర్ వల్ల మనీ అట్రాక్షన్ వస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఇవి ఒకే విధంగా మిళితమై ఉంటాయి, ఒకదానికొకటి అవినాభావ సంబంధంతో ఉంటాయి. కాబట్టి ఇవి చూసుకోండి. ఎండింగ్లో ఎప్పుడైనా ఎవరైనా సరే 5 కానీ 6తో ఎండ్ అయ్యేటట్లు చూసుకోండి. వెరీ వెరీ గుడ్ కాంబినేషన్ అండి. 5తో అయినా ఎండ్ అవ్వచ్చు, 6తో అయినా ఎండ్ అవ్వచ్చు. 9 మాత్రం వద్దు, టెక్నికల్ వాళ్ళకి 9 ఎండింగ్లో వద్దు. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఇది ఉంటుంది, మిగతా వాళ్ళకి వద్దు. అదేవిధంగా లాస్ట్ డిజిట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మీ మొబైల్ నంబర్ టోటల్లో ఎక్కడ 0 లేకుండా చూసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. 0 లేకుండా చూసుకోండి. లేదు అనుకుంటే ఎక్కడైనా సరే సెకండ్ పొజిషన్లో కానీ, థర్డ్లో 0 వచ్చేటట్లు చూసుకోండి, మిగతా ఎక్కడొద్దు. అదేవిధంగా 4th పొజిషన్, 5th పొజిషన్, 6thలో 000 కానీ 888 లేకుండా చూసుకోండి. ఎండింగ్ సిరీస్ ఎప్పుడైనా హైలో ఉండాలండి, 5, 6లోనే ఉండాలి. 0 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 1, 2, 3 ఎండింగ్ లేకుండా చూసుకోండి. ఐఐటి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఈ రూల్స్ కనుక ఫాలో అయితే, ఎనీ సాఫ్ట్వేర్స్ అండి, ఐఐటి కావచ్చు, తర్వాత మనకు సాఫ్ట్వేర్ కావచ్చు, ఈ నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వీళ్ళు కూడా ఐఐటి కోసం చాలా మంది ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా, వెరీ వెరీ సక్సెస్ఫుల్ కాంబినేషన్, ఎక్సలెంట్ అండి. ఓకే. సో ఇంకా మా మీడియా రంగానికి సంబంధించి చెప్పండి, ఏ నెంబర్స్ బాగుంటాయి మీడియా రంగం వాళ్ళకి? మీడియా అంటే మీరు మొత్తం మీద చూడండి, మీడియా అంటే టెక్నికల్ ఫీల్డ్ అండ్ గ్లామర్ ఫీల్డ్. కాబట్టి ఎవరైతే మీడియాలో ఉన్నారో ఇటువంటి వాళ్ళు టెక్నికల్ గా 4వ నంబర్ సపోర్ట్ తీసుకోవాలి. అదే విధంగా మోడలింగ్, లగ్జరీ, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి 6వ నంబర్ పవర్ తీసుకోవాలి. అంటే 3, 6, 2 ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. చాలా చక్కగా చెప్పారు. మరి మీ మొబైల్ నెంబర్లో 6 ఎక్కడుంది, 5 ఎక్కడుంది, 4 అసలు సపోర్ట్ తీసుకున్నారా లేదా, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి చూసుకోండి. పిల్లర్ నెంబర్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోండి. పిల్లర్ నెంబర్స్కి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది, కావాలంటే వాచ్ చేయొచ్చు. దేన్ని పిల్లర్ నెంబర్స్ అంటారు, ఎక్కడ ఉండాలి వాటి స్థానం, ఈ విషయాలు కూడా ఖచ్చితంగా చేశాము, చూసి ఒకసారి ఫాలో అవ్వండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.